ప్రతి బీటెక్ ప్రయాణం ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది. కొత్త కాలేజ్, కొత్త పరిచయాలు, కానీ ముందున్న ప్రయాణం ఎలా ఉంటుందో తెలియని మనసు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి 4 సంవత్సరాల్లో చాలా మారిపోతారు. బ్రో, సిఎస్సి బ్లాక్ ఎక్కడ? రే, ఇక్కడ దాకా ఎందుకు వచ్చిర్రా? అదేరా సిఎస్సి బ్లాక్. థ్యాంక్స్ బ్రో. సరేదా. ఫస్ట్ ఇంటర్నల్స్ వచ్చే వరకు బీటెక్ అంటే ఏంటో అర్థమైంది. ఎగ్జామ్స్ ముందు రోజు చదవడం, మినిమం CGPAతో పాస్ అవ్వడం, దట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత సీనియర్స్ అయిపోతాం. మనకంటూ ఒక గ్యాంగ్, క్లాస్ బంక్స్, బ్యాక్లాగ్స్తో చేసే పోరాటం, అసైన్మెంట్స్, రికార్డ్స్ అండ్ మెయిన్ అటెండెన్స్ కండిషన్ అసలు అలవాటైపోతాయి. మెల్లిగా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీగా అయిపోతారు. కాలేజ్లో గొడవలు, కుళ్ళు జోకులు, లెక్చరర్స్కి మన మీద ఉన్న కోపాలు. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కెరియర్ మీద కాన్సన్ట్రేషన్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఇంకా చాలా ఈవెంట్స్. ఇక నెత్తి నొప్పి లేస్తుంది ఏంట్రా బాబు అని. కానీ ఎప్పుడైతే మనం 4th ఇయర్లో అడుగు పెడతామో మనకు నచ్చిన కాలేజ్ని కూడా ఇష్టపడతాం. తిట్టుకున్న లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇస్తాం. అప్పుడు అనిపిస్తుంది ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఏంట్రా అని. ఏం కాదులే మామ. ఏందిరా ఏం కాదు, ఈ ఒక్కరోజు అయిపోతే ఎవడు ఎడిపోతాడో కూడా తెలియదు. అరే మామ, మేడం ఇప్పుడు స్పీచ్ ఇచ్చే చూడు, స్పెసిఫిక్గా మన గురించి చెప్తుంది. మనం వెళ్ళిపోతానంటే చాలా హ్యాపీగా ఉందంటే చూడు. అవునరా, నీ ముఖం చూసి బరాబర్ అదే మాట అంటారు. రే, ఇప్పటికైనా శ్రీకాంత్ తోటి మాట్లాడొచ్చారా? రే, వాని గురించి అక్కడ ఎత్తకరా. నెక్స్ట్ ఏంటి? ప్లేస్మెంట్ లో జాబ్ కన్ఫర్మ్ అయ్యేలాంది. ఒకవేళ అది కాకుంటే బయట చూసుకుందామని ప్రయత్నిస్తున్నా. మా నాన్న పెళ్లి చేద్దామని ఉండు, బీటెక్ కావడమే లేట్. రే, మనం కొట్టుకోవాలన్నా, తిట్టుకోవాలన్నా, నవ్వాలన్నా, ఏడవాలన్నా మనకి ఇదే ఆఖరి అవకాశం. అర్థం చేసుకోమమ్మా. సరే మేడంని కలిసేద్దాం కదా. సరే వెళ్దాం కదా. అసలు వీడు వెళ్ళిపోతున్నాడంటే నాకే చాలా బాధగా ఉంది. వీడంటే నాకు అసలు నచ్చలేదు. But he is definitely no confident in the class. He is my favorite student. All the best, class. హృదయం మదనం వ్యదలా నిండేలా మరుపే ఇకపై వరమౌ నీకేగా. హృదయం మదనం. సారీరా మామ. రే, మనలో మనకు సారీలేంట్రా. మరుపే ఇకపై వరమౌ నీకేగా. ఈ క్లాస్ రూమ్స్, ఈ కారిడార్స్, ఈ బెంచెస్, ఇవి కేవలం ప్రదేశాలు కాదు, జ్ఞాపకాలు. ఇక్కడే మనం నవ్వాం, కష్టపడ్డాం, పెరిగాం. ఇది గుడ్ బై కాదు, మనకి ఒక కొత్త ప్రారంభం. అది నిజమే కదా, ఒకే కథలా, ఒకే కలలా, ఇలా మొదలా ఇన్నాళ్ళ కల మారి మలిచేన కథలే. మారి కథలే, మార్చే కథలే, మారి కథలే. డియర్ సీనియర్స్, మీ ప్రయాణం ఎక్కడి దాకా వెళ్ళినా ఈ కాలేజ్, మీ ఫ్రెండ్స్, మీ మెమొరీస్ ఎప్పటికీ మీతోనే ఉంటాయి. మళ్ళీ కలుద్దాం.